సరైన జీవిత భాగస్వామి దొరికితే జీవితం అంతా సంతోషంగా ఉంటాము ఫ్రెండ్స్. అందుకే నేను రాజా నాకు జీవిత భాగస్వామిగా దొరికినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మీరందరూ కూడా మా ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ అనుకుంటున్నాము ఫ్రెండ్స్. మీకు అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. మీరు పెళ్ళైన వారైతే మీ భార్యలను ప్రేమించండి, భర్తలు భార్యను ప్రేమించండి, సంతోషంగా జీవించండి. చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి, అవి కామనే, కానీ అన్నీ సర్దుకుపోయి మంచి రోజుల్ని గుర్తు చేసుకొని కోపంగా ఉన్న సమయంలో ఆ మంచి రోజు ఒక్కరోజు గుర్తు చేసుకున్నారంటే మీకు అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. మమ్మల్ని ఇలాగే కంటిన్యూగా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజైతే రాజా నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు. మీకు అందరికీ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. గిఫ్ట్ మీద గిఫ్ట్ ఇస్తున్నాడు మా ఆయన. అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే వీడియో చాలా లెంత్ ఉంది, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా ఎంఎన్ కార్టూన్ తరపున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే జ్యోతి గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మీది 13వ డేట్ రోజు పుట్టినరోజు ఉంది కాబట్టి మేము ఆ రోజు చేసిన వీడియోకి బిలేటెడ్గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అందుకే సారీ అండి, 13వ డేట్ రోజు వీడియో చేయలేకపోయాం. అందుకే ఇది 14వ రోజు అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉంచాం ఫ్రెండ్స్. మీరు ఇలాగే పుట్టినరోజు జరుపుకోవాలి, మీ జీవితంలో అనుకునే అన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మన ఛానల్కి మీరు ఇలాగే కంటిన్యూగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం జ్యోతి గారు. మీరు ఇంకా నచ్చితే షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరందరూ వీడియో చూస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. కానీ మనకు వీడియో చూసినంత లైక్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ లైక్ కొట్టకుండా వెళ్ళిపోకండి. వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి ప్లీజ్. పదండి, ఇంటింటి రామాయణం 67వ ఎపిసోడ్కి వెళ్ళిపోదా. Oh no! Wow! Oh shit! Oh shit! Oh shit! నాకు అమ్మ లేదు ఫ్రెండ్స్. అమ్మ లేనందుకు మా అత్తయ్యలోనే అమ్మని చూసుకుంటున్నాను. అలాంటిది మా అత్తయ్యనేమో నాకు మాట్లాడట్లేదు, నా సైడే చూడట్లేదు. అసలు టీ తీసుకురావన్న అత్తయ్య అంటే ఏమనట్లేదు, అన్నం పెట్టుకురావన్న అత్తయ్య అంటే ఏమనట్లేదు. శారీ కూడా అత్తయ్యనే ఉతుక్కుంది, నేను ఉతకలేదు మార్నింగ్. ఎందుకు ఇలా ఉంటున్నారు అత్తయ్య అని గట్టిగా అడగలేను. మా ఆయనకేమో చెప్తే ఏదో ప్రయాణంలో చేసి వచ్చి అలసిపోయింది అంటున్నారు. అత్తయ్య మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంది. అమ్మా, నువ్వెందుకమ్మా నన్ను వదిలేసి అంత త్వరగా వెళ్ళిపోయావు పైకి? నాన్న ఉన్నా కానీ ఒక్కరోజు కూడా వచ్చి కూతురు ఎలా ఉందని చూడలేదమ్మా. నువ్వెందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా చిన్నప్పటి నుంచి నాకు తల్లి ప్రేమ మిస్ అయింది. అమ్మా, నువ్వెందుకమ్మా నన్ను ఎందుకమ్మా వదిలేసి వెళ్ళిపోయావు? చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ లేదు. కనీసం అత్తయ్య నన్ను మంచిగా చూసుకుందామంటే అత్తయ్య ఇలా ఉంది. ఏం చేయాలి దేవుడా? మా ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు కాబట్టి ఇలా ఉన్నాను. దేవుడు అనేటోడు ఉన్నాడు కానీ అమ్మ ప్రేమ లేకుండా చేశాడు నాకు. ఏం చేయాలి? అత్తయ్య మాట్లాడట్లేదు, మా ఆయననేమో ఇంట్లో ఎప్పుడు ఉన్నాడు కదా, ఒక్కదాన్ని ఇంట్లో. ఇద్దరం ఉన్నా కూడా ఒక్కదాన్ని ఉన్న ఫీలింగ్సే వస్తున్నాయి. అమ్మా, నువ్వెక్కడున్నావమ్మా? పైన ఉండి మంచిగా అంతా చూస్తున్నావు, నా బాధలు చూడమ్మా. 1, 2 కాదు, కొంచెం మంచిగా అవుతున్న సమయంలో అత్తయ్యతో ఇలా బాధ వస్తుంది. అమ్మా, నువ్వు పైనుండి అన్ని చూస్తున్నావు
మాట్లాడట్లేదు గంగా. నాకేం దోచట్లేదు. మా ఆయన కూడా ఏదో దాస్తున్నాడు గంగా. భయం అవుతుంది గంగా. మా ఆయన మంచిగానే ఉంటున్నాడు కానీ మా అత్తయ్యనే ఏదోలా ఉంటుంది గంగా. నాకైతే నిన్నటి నుంచి చాలా బాధగా ఉంది గంగా. ఏం అర్థం కాకుండా ఉంది. మా అత్తయ్య మనసులో ఏదో పెట్టుకుంది గంగా. నన్ను అస్సలు పలకరించట్లేదు. నేను పక్క నుంచి వెళ్ళినా కూడా దూరం నుంచి వెళ్ళిపోతుంది. అసలు అమ్మ ప్రేమ లేదు. అత్తయ్యలోనే అమ్మని చూసుకుంటున్నాను అనుకున్నానే. చాలా మోసపోయానే. ఏ అమ్మ ఫోటో పట్టుకొని ఇంకా ఏడ్చుకుంటూ కూర్చున్నావా? అత్తయ్య మాట్లాడట్లేదని. నువ్వేం పిచ్చిదానవే, ఊరుకో. అమ్మ ఎందుకు గుర్తొచ్చింది ఇన్ని రోజుల తర్వాత నీకు? అత్తయ్య మాట్లాడకపోతే ఏముంది, 4-5 రోజులు పోతే ఆమెనే మాట్లాడుతుంది. రాజా నీతో మంచిగా ఉన్నాడు కదా, అదే ఆలోచించుకుంటూ ఉండు. ఇంకా వేరే వేరే ఆలోచనలు చేసుకుంటూ మనసు పాడు చేసుకోకు. అమ్మను గుర్తు చేసుకుంటే ఏడుస్తున్నావంటే నిన్న మొన్న నీకు అత్తయ్య మంచిగా మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడలేదనే బాధ ఉందేమో నిజమే. కానీ ఇంకా ఎందుకు మరి అంతగానము ఏడ్చుకుంటూ పొద్దంతా నిన్న ఏడ్చావంట, మళ్ళీ ఈరోజు ఏడుస్తున్నావంట. ఆ విషయం తెలిసి నేను వచ్చాను. అరితే చెప్తుంది, గంగా ఇట్లా ఎందుకో ఏమో లతక్క కొంచెం తేడాగా ఉంది, ఏడుస్తుంది, కళ్ళు రెడ్గా అయ్యాయి అని అరితే చెప్పడం వల్ల వచ్చాను నేను. ఏమైందేమో అని అడావుడిగా వచ్చేసాను. అమ్మ ఫోటో పట్టుకొని నేర్చుకుంటూనే కూర్చున్నావు నిజంగా నేను వచ్చేసరికి. ప్రయాణంలో ఉండి డ్రెస్లో ఉండి మాట్లాడలేదని అనుకున్నానే. నిన్నటి నుంచి ఈ రోజు పొద్దున వరకు కూడా అలాగే ఉంది. ప్రయాణం చేసి ఎన్ని గంటలు అలా ఉంటుంది చెప్పు గంగా. మా ఆయన కూడా నా దగ్గర ఏదో దాస్తున్నాడు. అత్తయ్య ఎందుకు మాట్లాడట్లేదు, ముఖం మార్చుకొని ఉంటుంది. ఇంట్లో ఉన్నమే ముగ్గురం కదా గంగా. ఇలా ఉంటే ఏముంటుంది చెప్పు, ఎలా అనిపిస్తుంది నాకు? పిచ్చిదానిలాగా నిన్నటి నుంచి ఏడ్చుకుంటూ కూర్చున్నావంట. అమ్మ ఫోటో చూస్తే ఇంకే ఏడుస్తావు. ఫోటో అక్కడ పెట్టేసేయ్ నడు. చెప్పు, ఇప్పుడు ఏమైంది చెప్పు. మీ అత్తయ్య ఎందుకు మాట్లాడట్లేదు వచ్చిన నుంచి? నేను వెళ్ళి అడగనా ఏమైంది అమ్మా అని? అమ్మో వద్దు గంగా, ఇంటి గుట్టు బయట పెడుతున్నావా? మరి సాటింపు చేయిపో ఊరంతా. అత్తయ్య మాట్లాడట్లేదు, అలిగింది అది ఇదంట అని అంటారు. మా ఆయన తిడతారే. వద్దు, చెప్పొద్దు, అడగొద్దా మీకు? మరి ఎందుకే అదే విషయం గుర్తు చేసుకుంటూ బాధపడతావు చెప్పు. లేదు గంగా, నాకు వేరే డౌట్గా ఉంది. మా ఆయన వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా. అక్కడ 15-20 రోజులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, నువ్వేంటి రెండో సంబంధం ఇచ్చి రాజుకు పెళ్లి చేసినావు, అట్లా మంచిగా ఉంటుందా మన కుటుంబంలో? రెండో సంబంధం దాన్ని ఎందుకు చేసుకున్నావు? మొగడుండగా ఆమెకు పెళ్లి విడాకులు తిప్పించి మరి రాజుతో ఎందుకు పెళ్లి చేసినావు? అది ఇది అన్నట్టున్నారే. అందుకే మా అత్తయ్య అలా ఉందేమో. ఉండేటప్పుడు మంచిగానే ఉంది, ఇక్కడ అక్కడికి వెళ్ళొచ్చి నుంచి ఇలా ఉంది. అవునే లత, నువ్వు విచిత్రంగా పిచ్చి ఆలోచనలు చేసావే రాజా అన్నట్టు. నేను కూడా అనుకుంటున్నా, నేను ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు చేసుకుంటూనే ఏడ్చుకుంటూ కూర్చుంటావంటానే వచ్చిన విషయం తెలియగానే. అలా అనుకుంటే మీ అత్తయ్య ఇంటికి వచ్చి మరి రాజాని పెళ్లి చేసుకో అని ఎందుకు అడుగుతుంది చెప్పు? ఇష్టం ఉండే కదా, నేను రాజాకిచ్చి పెళ్లి చేయాలనే ఇష్టంతోనే వచ్చింది. నువ్వేమో ఇట్లా అట్లా వాళ్ళ ఇంటికాడ ఏమన్నారు, ఇప్పుడు నాతో అత్తయ్య మొత్తానికి మాట్లాడుతుందో మాట్లాడదు, ఇవే ఆలోచనలు పెట్టుకుంటా 24 గంటలు ఇవే ఆలోచించుకుంటా తినకుండా మొత్తం మంచం పట్టి జ్వరం వచ్చి రోగం వచ్చి ఇదైతావు నువ్వు. రాజా వచ్చిన తర్వాత నీకు తన్నులే పడాలి, అట్లయితే నేను చక్కగా అవుతావు. మాటలు తిడితే కాదు నీకు, ఇక కొడితేనే చక్కగా అవుతుంది అని చెప్పి కొట్టమని చెప్తాను. ఊకో ఇక, మళ్ళా రాజా వస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇంత మంచి చెయ్యంగా కూడా నువ్వు ఏడుపు గొత్తులు దానివేమో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావంటాడే. ఊకోయే, నువ్వు నాకు ఫ్రెండ్గా దొరకడం ఆ దేవుడు ఇచ్చిన పెద్ద వరమే. నా జీవితంలో ఏదైనా మంచి చేశాడంటే రాజాను పెళ్లి చేసుకోవడం, తర్వాత నువ్వు నాకు ఫ్రెండ్గా దొరకడమే. ఇలాంటి మాటలు చెప్తా ఉంటే చాలా ధైర్యం వస్తుంది గంగా. నువ్వు మంచి మంచి మాటలు చెప్తావు తెలుసా గంగా. నా జీవితంలో జరిగినవి జరగబోయేటి అన్నింటినీ చూసుకుంటూ నేను బాధపడుతూ ఉంటే నీ మాటలు విన్న తర్వాతనే మంచిగా అనిపిస్తుంది. అసలు ధైర్యం వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశ కలుగుతుంది గంగా. లేకపోతే ఎవరైనా తిట్టారంటే అవే ఆలోచించుకుంటూ ఉంటాను గంగా. సాల్ ఇంకా బాధపడ్డా సాల్ ఇంకా లేవు. అవును లత, నువ్వు అన్నీ నీ జీవితంలో జరిగిన బాధలన్నింటినీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటావు కదా. మీ ఆయనతో ఉన్న మంచి రోజులు ఆ మూమెంట్ను గుర్తు చేసుకుంటూ ఎందుకు ఉండవు చెప్పే నాకు ఒకసారి. ఆ విషయం కూడా నాతో పంచుకోవడానికి ప్రయత్నం చేసావా? మీరిద్దరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంతోషంగా ఈ రోజు ఇలా ఉన్నామే, మా ఆయన ఇలా అన్నాడే, ఇది తీసుకొచ్చాడు అది తీసుకొచ్చాడు అంటూ చెప్పాలి కదనే. మరి బాధలున్న విషయం మాత్రమే చెప్తావు. సంతోషంగా ఉన్నాయి, సంతోషంగా గడిచిపోయిన రోజులు ఎందుకు చెప్పవే నువ్వు?
అవును కదనే, నిజంగానే గంగా. ఈరోజు మా ఆయన చాలా సంతోషంగానే ఉన్నాడు. ఎందుకంటే నేను మంచిగా రెడీ అయ్యాను తెలుసా. నెక్లెస్ వేసుకున్నాను, మా ఆయన తీసుకొచ్చింది. మల్లెపూలు పెట్టుకున్నాను, గాజులు వేసుకున్నాను. పాల గ్లాస్తో బెడ్రూమ్కి వెళ్ళేసరికి మా ఆయన మా అత్తమ్మతో మాట్లాడుతున్నాడు. ఇంకా వచ్చి తర్వాత నా పెళ్ళాము ఎంత బాగా రెడీ అయింది అని మనసులో అనుకొని చాలాసేపటి దాకా బయటపడలేదు. కానీ మా అత్తయ్యతో పాటు మా ఆయన కూడా కొంచెం టెక్కు చేశాడు. కొంచెము ఇంకా అలా ఉన్నాడు మాట్లాడకుండా. తర్వాత నన్ను చూసిన తర్వాత ఇక మాట్లాడడానికి ముందుకొచ్చాడు. అమ్మ ఇంత బాగా రెడీ అయ్యావే, రోజు ఇలా రెడీ అయితే ఏమవుతుంది నీకు అని అంటున్నాడు. ఇంకా తర్వాత ఇక అలిగిన, నేను మాట్లాడలేదు. ఇది జరిగింది. అవునా ఇలా మరి ఆ నెక్లెస్ వేసుకొని దిగిన ఫోటోలు, మీ ఆయనతో దిగిన ఫోటోలు నాకు వాట్సాప్ చేయలేవేని? మరి నేను కూడా చూసి తరించేదాన్ని కదా, ఎలా ఉంది నెక్లెస్, నీకు ఎలా సెట్ అయిందా లేదా అనేది చూసేదాన్ని కదని. మరి ఎందుకు పంపలేవు? ఇలాంటివి అయితే అడగకున్న విషయాలన్నీ చెప్తావు, ఇలా బాధపడ్డాను అలా బాధపడ్డానని. మరి ఇలా మంచి మంచి మూమెంట్ నాకు ఎందుకు చెప్పవు? నేను కూడా సంతోషపడతా కదా. ఇలాంటివి చెప్పవు కానీ అలాంటివి మాత్రం చెప్పడానికి ఏడ్చుకుంటూ ఎగేసుకుంటూ వచ్చేస్తావు. అవును తెలుసా, మా ఆయన అయితే చాలా సంతోషపడ్డాడు. రోజు ఇట్లా రెడీ కావచ్చు కదనే అని పదే పదే అంటున్నాడు. ఎలా రెడీ అయితే ఇలా రెడీ అయి కూర్చుంటే ఇంకా పని అంతా ఎవరు చేస్తారు ఇంట్లో? మళ్ళీ అత్తయ్య కూడా నెక్లెస్ చేయించిన విషయం తెలియదు. ఆ విషయం కూడా తెలిసి ఇలా ఉందేమో మా అత్తయ్య, పెళ్ళాంకు చూడు బంగారం మీద బంగారం చేపిస్తున్నాడు అని అనుకుంటారేమో అని భయపడ్డానే. ఇవన్నీ ఆలోచించుకుంటా పిచ్చిగా ఇది అయ్యాను. కానీ పోనీలే, మా ఆయనతో మంచిగా ఉండంగా ఇంకెందుకు, మా అత్తయ్యతో నాకు బాధ. అన్నీ వండి పెడతాను, చేస్తాను, తింటుంది, కూర్చుంటుంది. ఇంకెందుకు? నువ్వు చెప్పినావు కదా నాకు మోటివేషన్ మోటివేషన్ చెప్పావు కదా, ఇంకేటి. నేనేం భయపడను. ఇక మా అత్తయ్యకి మాట్లాడితే మాట్లాడను, లేకపోతే లేదు. కానీ ఆమెకి ఇచ్చే గౌరవం మాత్రం ఆమెకి ఇస్తాను. మరి ఎందుకు ఈరోజు రెడీ కాలేదు అట్లా? రోజు రెడీ అయితే బాగోదే, అప్పుడప్పుడు రెడీ కావాలి మంచిగా. ఇక రోజు రెడీ అయితే మా ఆయన రోజుకి ఇదే పేసు కదా అని అనుకుంటాడు. కానీ ఒక రోజు స్పెషల్గా రెడీ కావాలి. అట్లయితే మొత్తం కళ్ళన్నీ నా మీదనే ఉంటాయి. ఓహో, బాగానే ప్లాన్ ఉందే నీకు. మరి ఏమనుకుంటున్నావు ఏమి లత అంటే? ఇంకేమనుకుంటాను, ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చునే ఏడుపు గుర్తు లత అనుకుంటాను. సిగ్గు లేకుండా నవ్వుతావే లత నువ్వు, నాకేం మంచిగా అనిపించదు. చీటికి మాటికి బాధపడడం మానేసి ఇంకా నేను వెళ్తున్నా మరి. అబ్బా కొద్దిసేపు కూర్చోవచ్చు కదా గంగా. లేదు లేదు లత, వస్తాను మళ్ళా. పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇంటి దగ్గర, భయపడతారే. మా ఆయన కూరగాయలు అమ్మకరావడానికి వెళ్ళాడు పక్క ఊరికి. ఇక రోజు వస్తూనే ఉంటాను కదా. సరేనా, మీ అత్తయ్య కూడా మళ్ళీ ఏమనుకుంటుందేమో. గంగ చూడు నేను లేని టైంలో కూడా ఎన్నిసార్లు వచ్చిందో ఏమో, ఎప్పుడు మా ఇంటికే తిరుగుతుందని అనుకుంటే మళ్ళీ బాగుండదే. సరే సరే మరి. లత ఏంటి నిన్న స్పెషల్గా రెడీ అయింది? బర్త్డే అయిపోయింది కదా. వీడేంటి స్టేటస్ పెట్టిండు, నా పిల్లం చాలా అందంగా ఉంది చూడండి ఊరందరూ అన్నట్టుగా పెట్టిండు. చాలా అందంగా ఉంది నిజంగా. కానీ ఈమె నాకు పడేది ఎలా? ఇది ఆలోచించుకుంటూ ఉంటే అబ్బా మైండ్ అంతా బ్లాంక్ అవుతుంది అనుకోండి. ఏం చేయాలి? ఎలా లతని లైన్లోకి తీసుకురావాలి? లత, ఇలాగే నిన్ను చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఏం మాయ చేసావో ఏమో, నిద్ర పట్టట్లేదు, అస్సలు తిండి పోవట్లేదు, డ్యూటీకి వెళ్ళాలనిపించట్లేదు. అబ్బా ఒక్క రోజైనా మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చు కదా. అంత మనసంతా భారంగా ఉంది. నీతో ఫ్రీగా కూర్చొని మనసారా మాట్లాడాలని ఉంది లత. ప్లీజ్ మాట్లాడొచ్చు కదా. రాజా లేని టైంలో నేను ఇంటికి వస్తే నీ అందాన్ని మొత్తం చూశాను, కానీ ఏమీ చేయలేకపోయాను. అసలు తప్పు చేశాను. ఆ రోజే ఏదో ఒకటి చేసినట్టు అయిపోయేది, సంతృప్తిగా ఉండేవాడిని. ఎందుకంటే మళ్ళీ అల్లరి చేస్తుందేమో అని ఆలోచించాను. కానీ రాత్రిలో ఎంత ప్రశాంతంగా ఉండే, అస్సలు ఎవరు చుట్టుపక్కల కూడా ఉండరు వాళ్ళ ఇంట్లో. మంచి ఛాయిస్ మిస్ చేసుకున్నాను. ఏదోలా నచ్చ చెప్పి నువ్వంటే నాకు ఇష్టము, అబ్బా ప్లీజ్ ఒక్కసారి అని బతిమాలేదుండే. ఏమీ అనకపోయేది. ఎందుకంటే ఇంట్లోనే కిరాయికుంటున్నాము, తెలిసి తెలిసి మళ్ళీ రాజాకు చెప్తే ఎలా ఫీల్ అవుతాడో అని ఊరుకుండేదేమో. నేనే వేస్ట్ చేశాను టైం అంతా. అబ్బా లత, నీ ఫోటోలు ఇలా చూస్తూ ఉంటే నాకు ఇంకా ఇంకా మనసు ఆగట్లేదు. ఇప్పుడే వచ్చేయాలనిపిస్తుంది లత. ఏమండి? ఈ బండముఖం దొస్తుంది. నా ఫోన్లో లత ఫోటో చూసిందంటే ఇంకేమైనా ఉందా? ఏంటి నన్ను చూడగానే ఏదో దాస్తున్నాడు? ఏంటి హరిత ఇంత స్పెషల్గా రెడీ అయ్యావు ఈరోజు? మల్లె పూలు, తెల్ల చీర, వావ్ సూపర్ ఉన్నావే.
ఇదేంటి లతని కాపీ కొడుతుంది? లత మంచి చీర కట్టుకుంటే ఇది మంచి చీర కట్టుకుంటుంది, మల్లెపూలు పెట్టుకుంటే ఇది మల్లెపూలు పెట్టుకుంటుంది. ఏంటి తేడా కనిపిస్తుంది? అంటే లతలాగా రెడీ అవుదాం అనుకుంటుందా ఏమి? ఏంటండి దాస్తున్నారు? ఏ ఏ, ఏం లేదే, నా ఫోన్ కాదా, నువ్వేమనుకుంటావో అని నేను బ్యాగ్ పెట్టుకున్నాను. నీ ఫోన్ దయవలసిన అవసరం ఏంటండి? అదేం లేదనిత, నిన్ను చూడగానే దాస్తున్నాను. నువ్వేంటి ఏంటి అని అనుకుంటావు కదా, అందుకని నిన్ను ఆట పట్టించడానికి దాస్తున్నానే. అంతేనా? ఇంకేం లేదు కదా? ఏ ఇంకేముంటదే, కూసో ఇట్లా కూసో, మంచిగా తయారైనవి రోజు ముద్దుగా కనిపిస్తున్నావు. ఈ రోజు ఏంటి హరిత స్పెషల్? ఇలా స్పెషల్ గా రెడీ అయ్యావెందుకు? ఏముంటది? ఏమీ లేదు, ఇలా రెడీ అవ్వాలనిపించింది. నీకు పరాయి ఆడదాల మీదనే ఉంటది కదా కన్ను. నేను ఇలా రెడీ అయితే ఎందుకు వేరే దాని మీద ఉంటది అని చెప్పి ఇలా రెడీ అవుతున్నానండి. ఎందుకు అలా నవ్వుతున్నావు వెటకారంగా? వేరే ఆడదాని మీద కన్ను ఉన్నది అని అంటున్నావు. వేరే ఆడదాని మీద ఎవరి మీద కన్నేసిందా నేను? ఎప్పుడు చూసినావు? అయింది అయిపోయింది, ఇంకా ఓ పోయిందన్నే దాన్ని తలుసుకుంటూ కూర్చుంటావా ఏంటి? ఆ తెలుసులే నీ భాగవతాలన్నీ. ఎందుకు ఇప్పుడు అవన్నీ మాట్లాడతావు? ముద్దుగా రెడీ అయినవే, కానీ పాల గ్లాస్ తీసుకొని వస్తే బాగుండేది, దీనికి మ్యాచ్ అయ్యేది. అవునవును, ఇంత మంచిగా రెడీ అయినాక పాల గ్లాస్ తీసుకురాకపోతే బాగోదు. తీసుకొని వస్తాను ఉండండి. ఏ వద్దుకో, ఇంకా టైం వేస్ట్ అవుతుంది, ఇట్రా. లత, మొన్న కూరగాయలు దింపడానికి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ గంగ వచ్చింది. ఇప్పుడు మిరపకాయలు దింపుతున్నారా వాళ్ళు కూడా? మనం మిరపకాయలు దింపడానికి వెళ్తున్నామని తెలిసి గంగ కూడా వస్తుంది అనుకుంటా. అవునండి, నేను ఫోన్ చేశాను ఇందాక గంగకి. వస్తానన్నది. అది కూరగాయలు దింపడం ఇంకా కాలేదంట. వస్తుందంట అండి. ఆల్మొగలేడుకో పోతున్నట్టున్నారు రాజా. చేన్లో కొన్ని మిరపకాయలు ఉన్నాయే, తెంపుకొద్దామని పోతున్నాము. కూలోళ్ళని పిలిపించినాము, ఇక వాళ్ళు వెళ్ళిర్రు, వెనక నుంచి మేము వెళ్తున్నాం ఇద్దరం. ఎంతైనా రాజా నువ్వు గ్రేట్ పో. మీ అయ్య పేర్లు నిలబెట్టినవు. వ్యవసాయం ఎంత మంచిగా చేస్తావు అంటే చక్కగా చేస్తావు. ఊర్లో అందరికంటే గ్రేట్ నువ్వు రాజా. నాదేముందే, చిన్నప్పటి నుంచి మా నాయన అట్లా నేర్పిండు. మరి ఇక వ్యవసాయమే మంచిది బిడ్డ, మనకు చదువు నీ వంట పట్టదు అని చెప్పి మా అయ్య మస్తు కొట్టేవాడు, తిట్టేవాడే. చూస్తుంటివి కదా నువ్వు కూడా. చూసినా చూసినా, ఓ రోజు నేనే అడ్డం వచ్చినా కదా మీ అయ్య కొడుతుంటే. అవునవును, మీదెట్లున్నదే మరి వ్యవసాయము? నాట్లేసిరా? కంప్లీట్ అయిపోయిందా నాట్లు వేయడము? పర్వాలేదు రాజా, మంచిగానే నడుస్తున్నది. ఇక కిందికో మీదికో నడిపిస్తున్నాం గాని నీ అంత కాదులే రాజా. నువ్వు చదువుకున్నోడివి, వ్యవసాయం చేస్తున్నోడివి. అన్ని బుక్కులు చూసుకుంటూ అవి చేసుకుంటూ బాగా వండిస్తున్నావు. మాకేడ ఏ కాలంలో అది వండిస్తున్నావు నువ్వు. అందుకే ఊర్లో అందరూ అంటున్నారు రాజా గ్రేటు, చాలా బాగా వండిస్తున్నాడు. పంటలు కూడా ఈసారి బాగానే వండినాయంట కదా. పండినయే, ఇక దాచుకునేది ఏముంది? పెళ్లి చేసుకున్నా నేను. ఇక పెళ్లి అయిన నుంచి నా పెళ్ళం కాలు ముహూర్తమో ఏందో గానీ మస్తు పంట పండింది ఈసారి. మన వెంకటపురం లక్ష్మయ్య కూతుర్ని కదా నువ్వు పెళ్లి చేసుకున్నది? అవునే. ఆ పొల్లని చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నారా, లంగ జాకెట్లు వేసుకొని తిరుగుతుండే. గంగ సోపత తిరుగుతుండే. ఇప్పుడు కూడా గంగ నిలుస్తలేదు. ఇద్దరు బో జిగిరి దోస్తులు. స్కూల్ నుంచి కూడా పెళ్ళైనాక కూడా ఒకటే ఊరికి పడ్డారు. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఇక చిరకాల స్నేహితులు అంటారు చూడు, అట్లన్నమాట వీళ్ళిద్దరు. అవును, ఆ లక్ష్మయ్య బతికే ఉన్నాడా? ఆరోగ్యం బాగలేదట కదా, మొత్తం మంచం మీద పడ్డాడట. ఏ పోసే తాత, నువ్వా? నేను ఇంకెవరో అనుకుంటున్నా. గంగన్ నన్ను నువ్వు భయపెట్టిస్తుటివి కదా. అవును, మా నాన్నకేమైంది? ఏమో బిడ్డ తెలియదే. మన ఇంటి పక్కోడు ఆ ఊరికి ఇక పోతాడు, అవేమి ఈదుళ్ళ కళ్ళు తెచ్చుకోవడానికి అంటని పోతాడు. వాడు రోజు ఆ కళ్ళే తాగుతాడు. ఆడు పోతాడు వస్తాడు కాబట్టి మీ అయ్యని చూసిండట. ఇక పాపం మొత్తం మంచం మీద పడినాడట. ఇంకో పెళ్లి చేసుకున్నాడట. అది సేవ చేస్తలేదట సరిగ్గా, ఏం చేస్తలేదట. అది ఓనాడు తింటుండట, ఓనాడు తింటలేదంట. పాపం ఓనాడు పోయి వస్తే కాదా బిడ్డ మరి. రాజా, తీసుకెళ్తావా? ఒకసారి మా నాన్నని చూడాలనిపిస్తుంది. ఆరోగ్యం మంచిగా ఉందేమో, మంచిగా ఉంటున్నాడులే అనుకున్నాను. అయ్యో, చెప్తున్నాడు కదా పోసే తాత బాగాలేదంట అని. వెళ్దామా రాజా? సరే సరే బంగారం, వెళ్దాము. మీ మమ్మీ చనిపోయినాక ఇంకో పెళ్లి చేసుకున్నాడు అన్నావు కదా, ఆమె సేవ చేస్తుందిలే, ఎందుకు చేయకుండా ఉంటుందా? పబ్లిక్ కు భయపడైనా చేస్తుంది. ఎక్కడ భయపడి ఏం భయపడి బిడ్డ, అది ఆస్తి కోసం చేసుకున్నది. దాని సొమ్ములు సోకులు గవ్వే ఉండాలి. ఆయనకు అసలే సేవ చేయది. ఆడ మూలకు అన్నాడంట పాపం.
అయ్యో అవునా, నేను ఇంకా పెళ్ళాం ఉంది కదా సేవ చేస్తుందిలే, ఇంకా ఎందుకని నా పెళ్ళాంను దొరికిపోయి చూపియలేను ఒక రోజు కూడా. ఆరోగ్యం ఎట్లుందో ఏంటో మరి, ఎంతైనా కన్న తండ్రి కదా తీసుకెళ్దామని నా మనసుకు కూడా 2-3 సార్లు అనిపించింది, కానీ ఏమో మరి ఇక నా పెళ్ళాం కూడా ఒక రోజు గుర్తు చేయలేదు అనేసి ఊరుకున్నాను నేను. ఓ పోషన్న, నువ్వు చెప్పినావు కానీ ఊకనే ఏడుస్తుంది నా పెళ్ళాము, చీటికి మాటికి ఏడుస్తుంది. ఏం చేయాలి, దీన్ని ఊకున పెట్టలేక వస్తున్నా నేను రోజు. అయ్యో అవునా, ఎందుకు రాజు అంత మంచిగా చూసుకుంటున్నాడు అని ఊళ్ళంతా అందరు అనుకుంటున్నారు. ఎందుకమ్మా ఏడుసుడు? ముసలోంది అయిపోయింది, ఇక ఏం చేస్తాం, ఇక నిన్ను చూడలేడు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నాక కూడా నిన్ను చూడలేడు కదా. అంతకుముందు ఆ తాగుబోతుతో నీ బాధపడుతున్నప్పుడు కూడా నిన్ను చూడలేడు. అట్లాంటి తండ్రి మీద నీకెందుకమ్మా ప్రేమ? ఎంతైనా కన్న తండ్రి కదా పోసే తాత. ఉంటది కదా నాకు కూడా బాధ. సరే సరే, ఇక బాధపడకు, రేపు తీసుకెళ్తా గానీ ఈ రోజు షేన్ కాడికి వాళ్ళు పనులు కూడా చేరుకోవచ్చు. వాళ్ళు స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు మనం వాళ్ళను ఉండి తెంపిస్తే బాగా, మనం వాళ్ళ మీద వదిలేసి ఎట్లా పోతాం చెప్పు. అమ్మ కూడా కోపం అవుతుంది మళ్ళా. రేపు దొలకపోతా అంటున్నాడు కదా తల్లి, రేపు బోదు కానీ పట్టు. ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? రాజా మంచిగా చూసుకుంటున్నాక నీకు బాధ ఎందుకులే. నువ్వు ఇక మస్తు బాధలు పడ్డావంటే అందరు కూడా అన్నారు, కానీ కన్న తండ్రి కదా ఉంటుంది. సౌజాలకు పోయి చూసిరా ఒకసారి. పోండి పోండి, ఇక షేన్ కాడికి మిరపకాయలు తెంపడానికి మనుషులు రావచ్చు, పోయి తెంపుకరా. పోండి పోండి రాజా. సరేనే, పోతున్నాం ఇక. బంగారం ఏడవకు, తండ్రి అన్నప్పుడు ఎవరికైనా బాధ ఉంటది కానీ ఇంకా ఏడవకు. అమ్మ ఇప్పుడు చనిపోయింది, ఇంకా తండ్రి ఉన్నాడనే ఆలోచన కొన్ని మనసుకు ప్రశాంతత నన్ను ఇచ్చింది, కానీ ఇప్పుడు ఆయనకు కూడా బాగలేదు అంటే ఎవరికైనా బాధ ఉంటది. కానీ ఏడవకు, రేపు పొద్దున్నే పోదాం, పోయి మీ డాడీ ఎల్లున్నాడనే చూసొద్దాం. సరేనండి, చూసొద్దాం. సరే పాయి, ఇక ఇప్పటికే లేట్ అయింది. చెప్పవే, చెప్పు త్వరగా చెప్పు. డబ్బులు ఎక్కడ పెట్టావు చెప్పు త్వరగా. చెబుతానమ్మా, చెప్పేశాను. డబ్బులు ఎక్కడ పెట్టావు చెప్పాను కదా. ఇంకేమైనా చెప్పమంటే చెప్తాను. చెప్పండి, ఇంకేం చెప్పాలి?